హోసన్నా మినిస్ట్రీస్ వాళ్ళకే ఈ హెచ్చరిక. దేవుడు మీ సంఘాలకు ఇచ్చిన కాపరులు ఎలా ఉన్నారో గుర్తుపట్టండి. ఎవడు పడితే వాడు వచ్చి దీన్ని రౌడీజం చేస్తూ సత్రంగా చేయడానికి ఇది సత్రం కాదు. ఇది ఇంతటి వాడి మీదకైనా యాక్షన్ ఉండక తప్పదు. వేస్తున్నాం ఇట్లాంటి కాపరులు అవసరమా? అక్కర్లేదు కూడా. సమస్త పద్ధతులకి లోబడడం కుదరదు అనుకుంటే జాయిగా ప్రక్కకెళ్ళి చేసుకోవడమే. ఎందుకంటే మీరు వచ్చేటప్పుడు సంతకం పెట్టారు కదా. ఎట్లాంటి కాపర్లు మందని కాచుకునే వాళ్ళకి గమనించండి. హోసన్నా మినిస్ట్రీస్ వాళ్ళకే ఈ హెచ్చరిక. దేవుడు మీ సంఘాలకు ఇచ్చిన కాపరులు ఎలా ఉన్నారో గుర్తుపట్టండి. మందని కాచుకునే వాళ్ళ, కాపాడుకునే వాళ్ళ, మంద కోసం రాత్రింబగళ్ళు మెలకుతో ఉండేవాళ్ళ, మందల కోసం కన్నీరు కార్చేవారా, లేకపోతే గొర్రెలను చంపుకొని వాటి బొచ్చుతో దుప్పట్లు చేసుకొని డబ్బు తిని సర్వనాశనం, సంఘాలు నాశనం చేసేవాళ్ళ, సంఘస్థుల జీవితాలు నాశనం చేసేవాళ్ళ, సంఘానికి వస్తున్న కుటుంబాలకు బజార్కి ఇడ్చేవాళ్ళ, ఎట్లాంటి వాళ్ళు ఉన్నారు హోసన్నా మందిర సంఘాల్లో సేవకులు, కాపర్లు. అదే చెప్తున్నాను. దశాబ్దాల పాటు కడుపు కట్టుకొని మోకాళ్ళ మధ్యలో తలబెట్టుకొని ప్రార్థన చేసి దేవుడిచ్చిన సంఘాలు పెద్ద ఆయన పుణ్యమా అంటూ అప్పచెప్పి వెళ్తే జాగ్రత్తగా మమ్మల్ని మేము తగ్గించుకొని నయాన భయాన దండించి శాసించాల్సిన స్థాయిలో కూడా బ్రతిమలాడుకుంటూ ఇన్ని మాటలు చెప్పుకుంటూ ప్రజలు ముందుకు తీసుకెళ్తా ఉంటే ఎవడు పడితే వాడు వచ్చి దీన్ని రౌడీజం చేస్తూ సత్రంగా చేయడానికి ఇది సత్రం కాదిది, సత్రం కాదిది. ఎంతటి వాడి మీదకైనా యాక్షన్ ఉండక తప్పదు. వేస్తున్నాములో ఉంటే ఉంటారు, పోతే పోతారు. చేయగలిగితే చేస్తాం. తెల్లవారు 5ంటికి పెడితే వచ్చి కూర్చోాలా? నేను 4ంటికి పెడితే 4ంటికి వస్తా. 6 ఆరాధనలో చెప్పమన్నా చెప్తా. ఇబ్బంది ఓపికంటే చేస్తాం, లేకపోతే మౌనం కూర్చుంటాం. ఇట్లాంటి రౌడీల్ని, నీచమైన తుచ్చమైన పనులు చేసి రోత బ్రతికే ఈ రొచ్చు మనుషులు దేనికంటే అవసరం? ఎట్లాంటి కాపర్లు అవసరమా? అక్కర్లేదు కూడా. నేను మరలా చెప్తున్నాను, ఆయా హోసన్నా మందిరాల్లో ఉన్న విశ్వాసులు రాత్రి మగళ్ళు ప్రార్థన చేయాలి. సత్యాశక్తి, దైవాశక్తి, పవిత్రత కలిగిన సేవకులు మాకు ఇవ్వండి ప్రార్థన. ప్రతి వాడు రావడం, ఈ అయ్యగారిని ఇంకో 10 ఏళ్ళు ఉంచకపోయారా? ఎందుకు? ఇప్పటికే రోత అయింది అక్కడ. ఇంకెంతకాలం ఉంచాలంటే చాలు. అయినా 20 మంది కట్టుకొని వచ్చి ఈ అయ్యగారిని మాకు ఉంచకపోయారు అని అడిగండి. 20 మంది సంఘస్థులు కాదు, మీరు కొత్తగా వచ్చిన గొర్రెలు. మీరు ఉపదేశం పద్ధతులు తెలియని గొర్రెలు ఇవి. కట్టుకొచ్చే ఈ గొర్రెలు అక్కను ఉంచకపోయారా? ఈ అన్నను ఉంచకపోయారా? ఎందుకు? అసికేసుకోవడం. పెచ్చేషాలు వద్దు ఇక్కడ, పెచ్చేషాలు వద్దు ఇక్కడ. బెత్లెహేములో ఎట్లాంటి కాపర్లు? చురుకైన కాపర్లు. దేవదూత సమాచారం చెప్పక మునిపే మధ్యరాత్రి అక్కడే వెళ్తాం, తెల్లారేకపోతే అసలు ఇడ్లీలు తిని వెళ్తాంలే అన్నారా? చుంచెలుకుల్లాగా ప్రవర్తించమాకండి. రాత్రికి రాత్రే ప్రభు దగ్గరికి వెళ్ళిపోయారు. ఒక సేవకుడు ఎలా ఉండాలి? సేవకులు సదస్సులో చెప్పాను, ఇక్కడ నిలబడికని చెప్పాను నేను సేవకులకి.